వైఎస్ వివేకాది గుండెపోటు మరణమని సృష్టించిందే సునీత, ఆమె భర్త రాజశేఖర్ అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని సునీత 2019 మార్చి 16న సిట్కు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారని తెలిపారు. నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలి అని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. కీలక అంశాలు పక్కదారి పట్టించారు. సిబిఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది. కేసును సిబిఐ రాజకీయంగా వాడుకుంటున్నారు అని ఢిల్లీ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత, అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు. విషయమై మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని, వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని, సిబిఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. ఈ కేసుకు సంబంధించి గత వారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా, బాధాకరంగా ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్లు తాగేవాడని స్టంట్ వేసినారని, వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి కొడుకు వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి ఆదినారాయణ రెడ్డికి ఆయనకు స్టంట్ వేసినారని, గుండెపోటు వచ్చిందని, రక్తపవాంతులై చనిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్పి ఆ నిందను కన్వీనియంట్గా కొంతమంది విట్నెస్లను ట్యూటర్ చేసి ట్రైన్ చేసి సిబిఐ అనే సంస్థ తమ చేతిలో అప్పట్లో ఉండింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాంగ్మూలాలు ఇప్పించి అనవసరంగా అన్యాయంగా మా మీద దోసే కార్యక్రమం చేసినారు. దీనికి ఎవిడెన్స్ ఆదినారాయణ రెడ్డి గారి వీడియోనే. దీనికి ఇంతకంటే పెద్ద ఎవిడెన్స్ మార్చి 16 సునీతకి ఇచ్చిన వాంగ్మూలం, సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం. అది కూడా మీకు షేర్ చేస్తాను. అంటే తానంతకు తానే స్వయంగా ఒప్పుకుంది గుండెపోటు అని చెప్పి ఆమె అనుకుందని, ఆమె అందరికీ చెప్పానని. ఒకవైపు ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారి బామర్ది శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు నాకు గుండెపోటు అని చెప్పి క్లియర్గా చెప్పినాడని చెప్పి. మరి ఈ కోణాల్లో అడగాలి కదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మా సునీతక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా న్యాయం కోరుకునేదైతే కన్నా ఈ కోణంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగాలి కదా. ఆదినారాయణ రెడ్డిని పిలవమనో, శివప్రకాష్ రెడ్డిని పిలవమనో, వాళ్ళ కొడుకుని పిలవమనో, లేకుంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంటే మార్చి 16 ఇలా ఉందనో అడగాలి కదా. ఎందుకు అడగడంలే? అత్యంత కీలకమైన అంశాలు కేసులో ఇవి పక్కదారి పట్టించి
వేరే వాటిని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ కేసులో ఎంతసేపు కూడా అంటే సునీత